హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో నుంచి మనం ఆప్షన్ బయింగ్ పర్స్పెక్టివ్లో కాకుండా ఆప్షన్ సెల్లింగ్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఎందుకంటే ఇప్పటి నుంచి చెప్పబోయే కొన్ని వీడియోస్ ఆప్షన్ సెల్లర్స్కి రిలేటెడ్ వీడియోస్. స్టాటిస్టికల్లీ చూస్తే 80% ఆఫ్ ద టైమ్ ఆప్షన్ సెల్లర్సే గెలుస్తారు ఈ ఆప్షన్స్ మార్కెట్లో. 80% ఆఫ్ ద టైం మనం కొన్న ఏ ఆప్షన్ ఉందో అది జీరో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ ద మనీ అవ్వడం అనేది కొంచెం కష్టం. ఇన్ ద మనీలో ఉన్నా కూడా ప్రీమియం అనేవి డికేస్ అవుతూ ఉంటాయి, కాబట్టి అవి కూడా సెల్లర్స్కి బెనిఫిట్ ఇస్తుంది. మన యాక్చువల్ ఎగ్జాంపుల్ ఐడియా ఉందా? అదే ఆ కార్ ఎగ్జాంపులే. ఆ కార్ ఎగ్జాంపుల్లో మనం జనరల్గా ఏం చేస్తాం, ప్రీమియం పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. మనం మాత్రమే తీసుకుంటామా? లేదు కదా. మనతో పాటు మన స్ట్రీట్లో ఎంతమంది కార్ కొంటే వాళ్ళందరూ, లేదంటే ఊరిలో ఎంతమంది కొంటే వాళ్ళందరూ, అట్లా చాలామంది దగ్గర ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తారు. సపోజ్ ఆ సంవత్సరం ఒక వరద వచ్చి స్ట్రీట్ మొత్తం మునిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రీమియమ్స్ పే చేయాల్సింది వస్తుంది కంపెనీకి. సో అటువంటి రేర్ సినారియోస్లో తప్పించి ఇన్సూరెన్స్ సెల్ చేస్తున్న ఆ కంపెనీస్కి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఆ వరదలు కూడా సంవత్సరం మొత్తానికి రాకుండా కూడా ఉండొచ్చు. సేమ్ ఇదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఇదే విధమైన బెనిఫిట్ వస్తుంది. ఇంకా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? వరద వస్తుందని నీకు ముందే అనిపిస్తే ఇన్నాళ్ళుగా నువ్వు కలెక్ట్ చేసిన ప్రీమియం నీ దగ్గర పెట్టుకొని మిగిలినది వెనక్కి ఇచ్చేసేయచ్చు. అలాంటి బెనిఫిట్ నీకు రియల్ లైఫ్లో దొరకదు. వాళ్ళు 15,000 ఇచ్చారంటే నువ్వు 1 year పెట్టుకోవాల్సిందే. 1 year అయిన తర్వాత యాక్సిడెంట్ అయినా, సునామీ వచ్చి కార్ పాడైందంటే డబ్బులు పే చేయాల్సింది వస్తుంది. అంతేకాకుండా ఈ ఆప్షన్ సెల్లింగ్లో ఒక బిజినెస్లా ట్రీట్ చేస్తే, బిజినెస్ లా ఏంటి, ఇది యాక్చువల్లీ బిజినెస్సే. సో ఈ బిజినెస్ అనేది స్ట్రెస్ ఫ్రీ బిజినెస్. మీరు ఏవో రేర్ కేసెస్లో వచ్చిన వాటికి డబ్బులు కట్టాల్సింది ఉంటుంది, మిగిలిన టైంలో అంతా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక ఇన్సూరెన్స్ సెల్ చేసేవాడు ఎప్పుడెప్పుడు డబ్బులు సంపాదిస్తాడో అనేదాన్ని మనం ఆప్షన్ సెల్లర్స్ కోసం ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువ ఏ సినారియోస్లో ఉంటుందనేది తెలుసుకుందాం. మన ఆప్షన్ సెల్లర్స్ యొక్క మెనూ అంటాను, ఐడియా ఉందా? ఆప్షన్ చైన్. మీరు అది గమనిస్తే 3 సినారియోస్ ఉంటాయి. ఒకటి ఇన్ ద మనీ, 2 అట్ ద మనీ, 3వది అవుట్ ద మనీ. ఇందులో ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు అట్ ద మనీ దగ్గర, అవుట్ ద మనీ దగ్గర డబ్బులు సంపాదించగలడు, ఎందుకంటే అక్కడున్న ప్రీమియమ్స్ ఎప్పుడు జీరో అయిపోతాయి. సో దీన్ని బట్టి మనం సింపుల్గా చెప్పొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆప్షన్ సెల్లర్సే గెలుస్తారని. సో మన స్ట్రాటజీస్ వాడి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆప్షన్ బై చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, కాల్ని బై చేస్తే బుల్లిష్, పుట్టుని బై చేస్తే బేరిష్ అని అనుకున్నాం కదా. దీన్నే ఆప్షన్ సెల్లర్స్ ఇంకోలా ఆలోచిస్తారు. కాల్ని సెల్ చేస్తే బేరిష్ అని, పుట్టుని సెల్ చేస్తే బుల్లిష్ అని ఆలోచిస్తారు. ఎందుకు? ఆప్షన్ బై చేసే వాళ్ళకి డెల్టా అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా వెళ్తుంది, అంత ప్రాఫిట్ వస్తుంది. థీటా అనేది ఎంత తక్కువ డికే అయితే అంత మేలు ఆప్షన్ బయర్స్కి. ఇక్కడ సెల్లర్స్కి ఏంటి, థీటా డికే అయినంతసేపు వాళ్ళకి మంచిదే, టైం గడుస్తున్నంతసేపు వాళ్ళకి మంచిదే. వాళ్ళకి కొన్ని విషయాలు జరగకూడదు. గామా బ్లాస్ట్ లాంటివి జరిగితే అన్నెసరీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. డెల్టా స్పీడ్ ఆపోజిట్గా పెరుగుతూ ఉందంటే అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో వాటిని ఆప్షన్ సెల్లర్స్ గమనించాలి. ఆప్షన్ సెల్ చేసే వాళ్ళు రోజు కొని అమ్మి ఇంత ఎక్కువ యాక్టివిటీ పెట్టుకోరు. ఎందుకు? ఇన్సూరెన్స్ కంపెనీలైనా కంపెనీ రోజు పెడుతూ ఉంటాయా? లేదు కదా. కొత్తగా ఎవరు పెడుతున్నారు కంపెనీస్, కొత్తగా ఎవరు అమ్ముతున్నారు ఆప్షన్స్, ఇట్లాంటి డేటాను ట్రాక్ చేయడానికి ఓఐ పనికొస్తుంది. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవన్నీ మంత్లీస్లో ఏమంటారు, క్వార్టర్లీస్లో ఇట్లా పెద్ద టైం ఫ్రేమ్ ఉన్న వాటిలో మాత్రమే మోస్ట్ ఆఫ్ ద టైం ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది అంత పెద్ద డబ్బులు, దానికి తగ్గట్టు ఇక్కడ ఆప్షన్ బై చేయడానికి ఆప్షన్సే ఉండవు. ఎందుకంటే ఆప్షన్ సెల్ చేయందే ఒకరు, ఆప్షన్ ఎవరు బై చేయగలరు? ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టందే ఒకరు. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ ఎలా కొనగలరు? లాజిక్ అర్థమైందా? సో ఆప్షన్ సెల్లర్స్ ఎంతమంది ఉంటే మార్కెట్లో అన్ని ఆప్షన్స్
బై చేయడానికి ఉంటుంది, అన్ని ఇన్సూరెన్స్ బై చేయడానికి ఉంటుంది మనకి. ఇంత చెప్పాను కదా. సో చిన్న ఒక క్విజ్ లాంటిది అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరే లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, పుట్ ఓఐ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? పుట్ ఓఐ కన్నా పెరిగిందంటే బుల్స్ ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు అని. ఎందుకు? ఆ ఆప్షన్ మెన్యూ అనేది క్రియేట్ చేసేది, ఆప్షన్ చైన్లో ఆ ఓఐ డేటా పెరిగేది ఆప్షన్ సెల్లర్స్ వల్ల. సెల్ చేసే వాళ్ళు లేనప్పుడు బయర్స్ ఎంతమంది ఉన్నా కానీ ఎక్కడి నుంచి కొంటారు? కొనలేరు. సో ఆప్షన్ సెల్లర్స్ ఇంపార్టెంట్. ఆప్షన్ సెల్ చేసేవాడు ఏం ఆలోచిస్తున్నాడు? పుట్ సెల్ చేస్తున్నాడంటే వాళ్ళు మార్కెట్ని పెరుగుతుంది అని అనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు అనుకునేదే జరగాలి, బయర్స్ అనుకునేది జరగచ్చు కదా అంటే ఎస్ జరగచ్చు. కానీ ఒక ఆప్షన్ బై చేయడానికి 10,000 కావాలి, ఆప్షన్ సెల్ చేయడానికి 1,00,000, 1,50,000 అట్లా ఎక్కువ డబ్బులు అవసరం పడుతుంది ఒక్క లాట్కి. సో 1,00,000 పెట్టి 10,000 కోసం టార్గెట్ పెట్టేవాడి ఆలోచన ఎలా ఉంటుంది? 10,000తో ఇంకో 10,000 చేసుకుందాం, ఇంకో 20,000 చేసుకుందాం అనుకునేవాడి ఆలోచన ఎలా ఉంటుంది? ఈజీగా ఆప్షన్స్లో మనీ పెరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ మూవ్ అయితే ఆప్షన్స్ బయ్యర్స్కి ఈజీగా ప్రైస్ వచ్చేస్తుంది, వాళ్ళు ప్రాఫిట్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు పేషెంట్గా వెయిట్ చేయాలి. నెల రోజులు అయితే నెల రోజులు, 3 నెలలు అయితే 3 నెలలు, ఇట్లా టైం అనేది ఇవ్వాలి. అది ఇస్తేనే ఇక్కడ వీళ్ళకి మనీ వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు ఏం చేసినా కానీ మ్యాక్సిమం ఆ ఆప్షన్ బైర్ ఇచ్చే 10,000 నీ ప్రాఫిట్. కానీ ఆప్షన్ బై చేసేవాడికి అలా కాదు. 10,000తో వాడికి 1,00,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, ఎంతైనా రావచ్చు. రియాలిటీ 1,00,000 అనేది కుదరదు. జనరల్గా చెప్తున్నా, వాళ్ళకి ప్రాఫిట్ ఎంతైనా రావచ్చు. కానీ సెల్ చేసేవాడికి మ్యాక్సిమం ప్రాఫిట్ ఆప్షన్ బయర్ ఇచ్చే మొత్తం మనీ అంతే. సో ఇక్కడ ఆలోచించే వాళ్ళు ఆప్షన్ సెల్లర్సే ఎక్కువ బ్రెయిన్తో ఆలోచిస్తారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఆప్షన్ ఎక్కువగా సెల్ చేయగలవు. సో వాళ్ళు డబ్బులు సంపాదించాలనే చేస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం మన బెస్ట్ వ్యూ అవుతుంది. సో పుట్ ఓవై పెరిగిందంటే వాళ్ళ సైడ్ బుల్లిష్ సైడ్. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.